నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మోహన్ బాబు కుటుంబ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. నిన్న రాత్రి వాళ్ళ ఇంటి ముందు జరిగినటువంటి హైడ్రామాకు గాను పోలీసులు అయితే ఆయన మీద కేసు నమోదు చేశారు. మరి మీడియాకు అభివాదం చేస్తూ బయటకు వచ్చిన మోహన్ బాబు సడన్గా మరి మీడియాకు సంబంధించిన వ్యక్తిపై దాడి చేసిన నేపథ్యంలో ఆయన పైన కేసు నమోదు చేశారు అంటున్నారు. మరి ఒక సినీ అలాగే రాజకీయంగా కూడా ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి ఇప్పుడు మీడియాపై దాడి చేయడం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రజల నుంచే కాదు మరి రాజకీయ నాయకుల నుంచి కూడా కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ బయటకు వచ్చి తన తండ్రి చేసిన తప్పుకి తాను క్షమాపణ కోరుతున్నాను అని చెప్తున్నారు. మరి ముందు ఆ కుటుంబ వ్యవహారం కావచ్చు, ఆయన చేసినటువంటి మీడియాపై దాడి వ్యవహారం కావచ్చు, ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులు. సార్, మనం గత 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము మంచు ఫ్యామిలీలో వాళ్ళ కుటుంబ తగాదా గురించి. సో మరి అక్కడికి నిన్న రాత్రి మీడియా వెళ్ళడం, ఆయన దానిపై సడన్గా దాడి చేయడం కూడా మనం చూసాము. సో ఆ TV9 ప్రతినిధికో ఏమో ఫ్రాక్చర్ అయినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇటు సినీ రంగంలో కావచ్చు, ఇటు రాజకీయ రంగంలో కావచ్చు, ఒక పేరున్నటువంటి వ్యక్తి, అలాగే ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా విచక్షణ కోల్పోయి మీడియాపై దాడి చేయడం, సో మీరేం చెప్తారు దాని గురించి? అవును, నిన్న సాయంత్రం వరకు మా బోటి వాళ్ళం మేము ఈ విషయం మీద మాట్లాడాలని మేము అనుకోలేదు, మాట్లాడలేదు ఎవరన్నా అడిగినా కూడా. ఎందుకంటే అది వాళ్ళ కుటుంబ అంతర్గత ఇష్యూగానే అందరం కూడా భావించాం. ప్రతి కుటుంబంలోనూ ఇంతో అంతో ఉంటాయి అలాంటి అంశాలు. కానీ నిన్న సాయంత్రం జరిగిన సంఘటనల తర్వాత వాళ్ళంతటికి వాళ్ళే దాన్ని ఒక బహిరంగ ఇష్యూగా తయారు చేశారు. నిజానికి అంతర్గత ఇష్యూని గతంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశాడు. అంటే పెద్దల సభలో సభ్యుడు రామారావు గారి టైంలో ఆయన ఎంపిక చేశాడు. ఇవాళ రామారావు గారి ఎంపికను కూడా జనం తప్పు పట్టే పరిస్థితికి వచ్చింది. చేసిన తప్పు మోహన్ బాబు గారు, ఆయన వ్యవహార శైలి బాగాలేదు. కానీ ఇలాంటి వ్యక్తిని అంత పెద్ద పార్టీ అంత పెద్ద పదవికి పంపిందా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అయింది, చర్చకి దారితీసింది. నిజానికి ఏ తండ్రి అయినా అంత పెద్ద సెలబ్రిటీ అవ్వక్కర్లేదు. ఆయనకి మీరు అన్నట్టు రాజకీయ రంగంలో ప్రముఖ పలుకుబడి ఉంది, సినిమా రంగంలో ఉంది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు. తర్వాత నేను పెద్ద కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అని ఆయనే చెప్పుకుంటాడు. తర్వాత వాళ్ళకి మంచి యూనివర్సిటీ ఉంది, శ్రీ విద్యానికేతన్, ఒక డీమ్డ్ యూనివర్సిటీ, దానికి పెద్ద ప్రతిష్ట ఉంది. స్టాండర్డ్ అనేటువంటి ఒక పేరు ఉంది. డీమ్డ్ యూనివర్సిటీ అందరికి ఇవ్వరు. అలాంటి యూనివర్సిటీని నిర్వహిస్తున్న కుటుంబమే ఇంత చిందరవందరగా ఉందా అనేది ఒక ప్రశ్న కూడా వచ్చింది. ఇవాళ దీని ప్రభావం ఆ విద్యా సంస్థ మీద కూడా పడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని నిర్వహించుకోలేని వ్యక్తి ఈ విద్యా సంస్థను మాత్రం ఎంత బాగా నడుపుతాడు అనుకుంటారు ఎవరికైనా. ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, స్టాఫ్ కూడా అనుమానంలో పడిపోతారు. అసలు ఈ విద్యా సంస్థ భవిష్యత్తు ఏంటి, ఎవరు నడుపుతారు, ఎట్టా ఉంటుంది. వాళ్ళకి రేపు వచ్చే గతంలో ఇలాంటి కొన్ని విద్యా సంస్థలు పేరు తెచ్చుకున్న తర్వాత కూడా యాజమాన్యంలో వచ్చిన ఇట్లాంటి లుకలుకల మూలాన వాటి ప్రతిష్ట దెబ్బతిని కుప్పకూలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు గత రాత్రి నుంచి ఇష్యూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే అనేక గుణపాఠాల్లో నేర్చుకోవాల్సిన అంశంగా కూడా ఇది ఇవాళ నిలబడింది. ఒక కుటుంబ సంబంధాలు ఆర్థిక సంబంధాలతోనే ముడిపడి ఉంటాయా? తర్వాత ఇంత సెలబ్రిటీస్ ఇళ్లలో ఇంత అన్రెస్ట్ ఉంటుందా? ఇంత చిన్న ఇష్యూని ఒక తండ్రిగా ఆయన ఒక కొడుకుని కూర్చోబెట్టుకుని చెప్పుకోలేక ఆయనే పబ్లిక్గా ఒక ఆడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఒక పక్కన మీడియాకి ఏం సంబంధం అని చెబుతూనే ఆ మీడియాకి ఎవరన్నా తండ్రి కొడుకు మధ్యలో జరగాల్సిన సంభాషణని ప్రసార మాధ్యమాల ద్వారా చేస్తారు ఎవరన్నా? అప్పుడు ప్రసార మాధ్యమాలు ఆయనకు అవసరమైనవి. ఇప్పుడు నిన్న మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారనే కదా అతను కొట్టింది. వస్తూనేమో నమస్కారం పెట్టుకుంటూ వచ్చాడు. మరి ఎందుకు ఆయన ఒకసారిగా వైల్డ్ అయిపోయాడు? అసలు ఇంకోటి ఏంటంటే, నిజంగా కనుక అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అయితే పోలీసులు అంత బెటాలియన్ అంతా వచ్చి ఇంటిని మొత్తం చుట్టుముట్టి వీళ్ళ లైసెన్స్డ్ గన్లు తీసేసుకోవటం, భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు ఆయన ఒక మాట అయితే కొన్ని మంచి మాటలు కూడా చెప్పాడు నిన్న. ఆయన నిజానికి మనం ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆవే చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా అని. ఇప్పుడు మోహన్ బాబు గారు వ్యవహార శైలే ఎప్పుడు కూడా వివాదాస్పదమే. ఇలాంటి వివాదాస్పద చర్యల ద్వారానే ఆయన ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఆయన గతంలో రాత్రి ఇంకొక విషయం కూడా ఒప్పుకున్నాడు. నేను కొట్టానని అంటారు, ఇది షూటింగ్లప్పుడు నేను షూటింగ్లో కొట్టా కానీ ఇంట్లో కొట్టానా అంటున్నాడు. షూటింగ్లో కొట్టిన విషయం ఒప్పుకున్నాడు. అనేక మంది మహిళా కళాకారులు, ఆర్టిస్టులను కూడా కొట్టాడు. జయంతి లాంటి సీనియర్ ఒక యాక్ట్రెస్ను కూడా
పరిగెత్తట్లేదు అని కొట్టాడు ఆయన షూటింగ్లో. ఆ వయసులో మహిళ ఎంత పరిగెత్తగలుగుతుంది, ఆయనలాగా ఉంటుందా, ఆమెను పట్టుకుని కొట్టాడంటే. అదే కాకుండా అసలు లబ్ధ ప్రతిష్టమైనటువంటి చాలా సీనియర్ యాక్టర్ పట్ల కూడా ఈయన చాలా అభ్యంతరకరంగా వ్యవహరించిన సంఘటన కూడా ఉందని సినిమా రంగంలో ముఖ్యులు చెప్తారు. అది మనం ఇవాళ ఇక్కడ చెప్పుకోవటానికి కూడా చాలా ఇబ్బందికరమైన అంశం. అది ఆయన ఆత్మకే తెలియాలి. అటువంటి పని అంత పెద్ద ఆమె మీద ఆయన వ్యవహరించాడంటే మరి దాని ప్రభావమే ఇది అనుకోవాలా. అట్లాగే కొన్ని సామాజిక వర్గాల చిన్న చిన్న ఇష్యూస్ని కూడా ఆయన అంటే సూదిని తీసుకెళ్ళి దూలంలో గుచ్చుతారంటారు చూసారా, అలాంటి సంఘటనలు చేయటంలో ఈయన లబ్ధ ప్రతిష్ఠుడు అని కూడా చెప్పొచ్చు. అనేక వివాదాలు చిన్నగా పోవాల్సింది ఆయన స్థాయిలో మామూలు వాళ్ళలాగా పెంచి పోషించి దాన్ని రెచ్చగొట్టి దాని చివరి వరకు తీసుకెళ్తూ ఉంటాడు. అది ఆయన స్థాయికి ఒకప్పుడు రామారావు గారి చేత అతను రాజ్యసభకి ఎంపిక చేయబడ్డాడంటే ఎంత పరిపక్వత ఉంటుంది అనుకోవాలి. సినారే గారు అట్లా వెళ్ళిన వ్యక్తి, రామారావు గారు ఎంపిక చేసిన వ్యక్తి స్వయంగా. మరి అట్లాంటి వ్యక్తి చేత నువ్వు రాజ్యసభకి వెళ్ళి నీ సొంత కొడుకుతో నువ్వు వాళ్ళు మాట్లాడుకోలేక మీడియా ద్వారా ఒక ఆడియో రిలీజ్ చేసి తర్వాత మీడియా వాళ్ళు ఈ సంఘటన పట్ల వచ్చినప్పుడు నీకు అభ్యంతరం ఉంటే నేను మాట్లాడినని నమస్కారం పెట్టి పంపించేసేయి, నేను వాళ్ళకి మర్యాద చేయక్కర్లేదు. రెండోది ఏంటంటే అప్పటికే పోలీసులు కూడా అక్కడికి వచ్చేసారు. వాళ్ళిద్దరి చేతిలోనూ లేదు ఇష్యూ. ఇప్పుడు అసలు పోయి ఇప్పుడు నిజంగా కనుక ఇవాళ మీడియా వాళ్ళు కూడా గట్టిగా నిలబడితే ఇవాళ ఆయన ఒక 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే సెక్షన్ ఉంది ఆయన మీద. ఇప్పుడు గట్టిగా కనుక నిలబడితే మరి మీడియా వాళ్ళు ఎలా తీసుకుంటారో మనకు తెలియదు. 3 సార్లు ఇరిగిపోయిందంటే అతనికి మైక్ పెట్టి కొట్టాడు. ఇప్పుడు అతనికి ఇష్టం లేకపోతే మాట్లాడకపోవచ్చు, కానీ మీడియా అవసరం ఆయనకు ఉన్నప్పుడల్లా పిలిచాడు. గతంలో మీరు చిన్నాళ్ళప్పుడు ఇప్పుడు ఆ మంచు లక్ష్మి అనే ఆమె కూడా ఒక ప్రేమ వ్యవహారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా కూడా వివాదాస్పదంగా పేపర్లలో మీడియాలో అనేక వార్తా కథనాలు వచ్చినాయి. అప్పుడు రాయుడు గారని ఎక్స్ఎమ్మెల్యే గన్నవరంలో వాళ్ళ మనవాడిని ప్రేమించి ఆ అమ్మాయి వెళ్ళిపోతే కూడా అప్పుడు ఆ ఇంటి మీద దాడి చేయటానికే దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కలిసి దాడికి వెళ్తే గన్నవరంలో వాళ్ళకు కూడా చాలా అక్కడ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వాళ్ళు తిరిగి దాడి చేస్తే వెనక్కి తిరిగి వచ్చేసాడు ఈయన. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఇక్కడ నేషనల్ ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ పేపర్లో కూడా వార్త ప్రచురణ జరిగింది. అట్లా గతంలో కూడా ఈ కుటుంబం ఇవాళ ఒకసారి వివాదాల్లోకి రాలా, అనేక సార్లు వచ్చినదే ఈ కుటుంబం అనేక అంశాల మీద. మొన్న ఈ మధ్య కూడా ఈ మా ఎలక్షన్ అప్పుడు కూడా ప్రకాష్ రాజు వాళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఈ కుటుంబం పట్ల వ్యక్తం చేశారు. అది నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయంలో తండ్రే ఒక రకంగా ఇలాంటి అశాంతి పనులు చేస్తున్నప్పుడు కొడుకుల మీద ఎందుకు ప్రభావం ఉండదు. ఆయనే చెప్పాడు, మన విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు, నువ్వు కూడా అక్కడ చదివావు, నీ మీద నేను చాలా ఖర్చు పెట్టాను, అందరికన్నా నువ్వు ఏది కోరితే అది ఇచ్చానని చెప్పావు. ఇచ్చినప్పుడు నీ సొంత కొడుకుతో ఈ వివాదం వచ్చినప్పుడు తను కూర్చుని ఎందుకు పరిష్కరించుకోలేకపోయాడు. మనం ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సోషల్గా కూడా వాళ్ళు ఇతరులకు ఎంత దూరంగా ఉన్నారనేది కూడా మనకి ఈ సందర్భంలో అర్థమవుతుంది. సినిమాలో ఉన్న ప్రముఖులు ఎవరు వచ్చి కూడా వీళ్ళకి రాజీ చేయడానికి కానీ నచ్చచేయడానికి కానీ ప్రయత్నించాల. తర్వాత వాళ్ళ సొంత బంధువర్గంలో కూడా ఇంత గొడవ జరుగుతున్నప్పుడు పెద్దలు వచ్చేసి వెంటనే దాన్ని పరిష్కారం చేస్తారు. ఎవరైనా ముందు తాత్కాలికంగా పరిష్కారం చేసేస్తారు, తర్వాత లోతుగా వెళ్ళొచ్చు, కానీ అది కూడా ఎవరు చేయలే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురారెడ్డి గారు ఉన్నాడు, నేను ఒకే సందర్భంలో కలిసా. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, వ్యూహం కలిగిన వ్యక్తి. అసలు ఆయన చాలు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ముందు తాత్కాలికంగా మీరిద్దరికి పొసకపోతే మీరు వేరే ఉండండి, తర్వాత మళ్ళీ మీరు ప్రశాంతంగా ఆలోచించుకోమని కౌన్సిలింగ్ చేయగలిగిన వ్యక్తే. కానీ ఇది డీజీపీల రాక వెళ్ళిపోయింది. నిన్న ఇంకొకటి ఏంటంటే పెద్ద గమ్మత్తైన విషయం, ఇంత ఉందనుకున్న మోహన్ బాబు గారు నిన్న అసహాయుడిగా మాట్లాడుతున్నాడు. ఇది ఎవరో పయ్యాళ్ళ నుంచి ఫోన్లు వచ్చినాయి, అందువల్ల వాళ్ళు నాకు సహాయం చేయటం లేదని నిర్వేదంగా మాట్లాడాడు. అంటే అంత పలుకుబడి మీరు చెప్పారు ఇంతకుముందు రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ కూడా చాలా పలుకుబడి ఉందని. కానీ నిన్న ఆయన మాటలలో చాలా డొల్లతనం కనపడింది. నాకెవరు కూడా సహాయం జరగటం లేదు, అన్యాయం జరుగుతుంది. ఇంకో పక్క ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన కూడా అదే భావంలో ఉన్నాడు, నాకు సహాయం జరగట్లేదని. ఇది కుటుంబ వ్యవహారం అయినప్పుడు ఏ పోలీస్ ఆఫీసరు ఏ డీజీపీ కూడా ఒక సైడ్ తీసుకుని ఇది తప్పు అది తప్పు అనలేరు. ఇద్దరిది విన్నారు, ఇద్దరి మీద కేసులు పెట్టారు, ఇద్దరిలోనూ ఉంది. తర్వాత జనం కూడా ఇక్కడ గుణపాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే యువత ఇక్కడ కొన్ని సామాజిక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఆస్తులు తల్లిదండ్రులకు ఉన్నాయి కదా అని మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా మంది అహంభావంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ ఆస్తులు ఎట్లా వచ్చినాయి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కోడళ్ళైనా కొడుకైనా కూతురైనా. ఇప్పుడు ఆయన స్వార్జిత్వం అక్కడ, అది వాస్తవం.
ఆ స్వార్జితాన్ని ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఎవరికన్నా విరాళమైనా ఇవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు డిమాండ్గా అడిగే పరిస్థితి లేదు. తర్వాత ఇది నా ఇల్లు, మీకు ఇక్కడ పొసకపోతే మీరు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోవాలి కొడుకు, అంతే తప్ప అక్కడ పోరాడి ఉండలేడు అతను. ఎందుకంటే స్వార్జితం ఆయన ఇల్లు, పోలీసులైనా ఆయన వికెట్ చేయిస్తారు ఆ మనోజ్ని, తప్పదు. అట్లా నేను కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఉన్న బాగా డబ్బున్న కుటుంబాల వ్యక్తులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ మోహన్ బాబు లాగా పిల్లల్ని పెంచి తర్వాత ఇలా రోడ్లు ఎక్కే పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటి నుంచి కూడా జాగ్రత్త పడాలి. వాళ్ళ పిల్లలతో సామరస్యంగా ఉంటూ ఒక ప్రేమాభిమానాలు పెంచుకుని ఆ మాట వినేటట్టుగా ఉండాలి, కానీ ఇలా రోడ్లు ఎక్కే పరిస్థితి నాకు తెచ్చుకోకూడదు. ఇంకోటి ఏమంటున్నాడు మనోజ్, నాకు డబ్బు కాదు ఇక్కడ ఆత్మగౌరవం అన్నాడు. ఓకే, ఆత్మగౌరవం అనుకుందాం. అట్లాంటప్పుడు నువ్వు ఆయన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా. నువ్వు సర్వస్వతంత్రుడివి, సినిమా హీరోవి, నువ్వు సొంతంగా వెళ్ళి మీరు బతకండి. ఎందుకు బతకలేరు? బతికితే తర్వాత విషయాలు ఆలోచించవచ్చు. ఇప్పుడు ఆయన స్వార్జితం అయినప్పుడు ఎవరు కూడా డిమాండ్ చేసి అయితే ఉండలేరు. ఇప్పుడు ఆయన ఇందాక ఒక మాట సినిమాల్లో నేను కొట్టానని ఒప్పుకున్నాడన్నా కదా, ఇప్పుడు ఆయన ప్రవర్తన ఇప్పుడు ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఆయన గతంలో చాలా అంశాల్లో ఇట్లాంటి పంచాయతీలకి రౌడీజంగా వెళ్ళి చాలా హైదరాబాద్లో చాలా మందికి తెలుసు. అందుకే నిన్న ఆడియోలో కూడా అన్నాడు, ప్రజలు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ అని. అంటే ఆయన మీద ఎలాంటి పలుకుబడి ఉందో తెలుసు. నిన్న TV9లో మీరు చూశారో లేదో హెడ్డింగు, మనిషివా మోహన్ బాబు అని ఒక హెడ్డింగ్ పెట్టారు. అది జనబాహుళ్యంలో గత దశాబ్దాలుగా కూడా ఉంది. అంటే ఆయన మీద ఎంత బ్యాడ్ రిప్యుటేషన్ సమాజంలో ఉందనేది కూడా ఆలోచించవచ్చు. సినిమా ఫీల్డ్లోనే కాదు, పని చేసుకునే వర్కర్లు కూడా అవతలాడి మీద కోపం వస్తే ఇదే మాట్లాడతారు, నువ్వు మనిషివా పలానా వ్యక్తివా అని. అంటే అంత పేరు ఉందంటే చూసుకోండి. ఇక అతేటప్పుడు ఈ కుటుంబంలో ఇంతకన్నా మంచి ఫలితాలు వస్తాయని మనం ఎట్లా ఆశిద్దాం? కాకపోతే ఈ ఇతరులకు కూడా గుణపాఠం కావాలి. డబ్బు ఉన్న వాళ్ళకి అవ్వాలి, డబ్బు లేని వాళ్ళకి కూడా అవ్వాలి. తర్వాత యువతరానికి కావాలి, పెద్ద తరానికి కూడా కావాలి. మనం ఎట్టా వ్యవహరించాలి మన బిడ్డలతో, అందరూ కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణం ద్వారా ఎన్ని గుణపాఠాలు ప్రజలకు వెళ్ళినాయో ఈ సంఘటన కూడా అలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి తప్ప ఊరికే టీవీల్లో ప్రచారం జరుగుతుందని చూసి వదిలేయటం కాదు, ఈ కంటితో చూసి ఈ చెవితో వదలటం కాదు. అందులో ఉన్న లోతైన అంశాలు మా యువత కూడా గమనించుకోవాలి. తల్లిదండ్రుల మీద కళ్ళు మూసుకుని మా ఆస్తి మాకు ఇవ్వమని వెళ్ళటానికి అది ఎవరు సంపాదించిన ఆస్తి అనేది కూడా గమనం పెట్టుకుంటాం మంచిది. తల్లిదండ్రులు ఫోర్స్ చేసి ఎవరు కూడా స్వార్జితాన్ని తీసుకోలేరు, ప్రేమతో మాత్రమే తీసుకోగలుగుతారు. అది అట్లా అభిమానం గౌరవం కాపాడుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.